శ్రోతలందరికీ విన్నవించుకుంటోంది ఏమిటంటే 10th క్లాస్ చదువుకుంటూ వేరియస్ పోటీ పరీక్షలకి తయారవటం ఎలా. 10th క్లాస్ చదువుకుంటున్న స్టూడెంటు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏ రకమైనటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని ఈరోజు మన ఆహుతులతో చక్కగా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారి అనుభవాన్ని పంచుకోమని ప్రార్థిస్తూ ఓవర్ టు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. దొరరాజు గారు చక్కగా విద్యార్థులను ప్రోత్సహించడానికి వారు చేసే అనేకమైన కార్యక్రమాల్లో ఇదొకటి. విద్యార్థులను ప్రోత్సహించడమే కాదు, దొరరాజు గారు పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక తపనతో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను హైదరాబాదులో పంపిణీ చేయడమే కాకుండా అమెరికాకు కూడా వెళ్ళి పంపిణీ చేసి ఆ ప్లాస్టిక్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనకు దూరం చేసి క్యాన్సర్లు రాకుండా కాపాడదామని వాటిలో భాగంగా ఈరోజు ఈ ఆలివ్ మిఠాయి 10th క్లాస్ మిషన్ అనేది ఒక బృహత్తర కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం. దేశంలో నేను ఎక్కడా చూడలేదు. చాలా ఆకర్షితున్నయ్యాను. ఈరోజు ప్రధానంగా 10వ తరగతి తర్వాత ఏం చదివితే జీవితంలో స్థిరపడతాను, మన ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుని దృష్టిలో పెట్టుకుని మన నిర్ణయాలు తీసుకోవాలి. మనం తల్లిదండ్రుల యొక్క ఆర్థిక శక్తి సరిపోనప్పుడు పిల్లలు కోరికలు గుర్రాలు కాకూడదు. మీరు చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. ఏ బి మీరు అన్మ్యూట్ చేసుకోవటానికి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు ఏ మాధ్యమం ద్వారా క్వశ్చన్స్ అడిగినా చెప్తాం. మీరు క్వశ్చన్స్ అడిగే లోపల ఈ టాపిక్లో మొట్టమొదట నేను కోరుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళ కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకోవటానికి వాళ్ళ మీద మన అభిప్రాయాలు రుద్దకుండా ఉండగలిగితే ఆ స్టూడెంటు హృదయపూర్వకంగా డెవలప్ అవుతాడు. విద్యా సంస్థల వల్ల విద్యార్థులు గొప్పవాళ్ళు ఎవరు? విద్యార్థుల వల్ల విద్యా సంస్థలు గొప్ప అవుతాయి. వ్యామోహంలో పడి అప్పులు చేసి పక్క వాళ్ళు ఏదో చోట చదువుతున్నారు, మా బిడ్డ అక్కడ చదవాలని అనవసరమైనటువంటి తపన పడకుండా ఆ బిడ్డకి మీ యొక్క ఆర్థిక స్తోమతకి తగ్గ విద్యా సంస్థలో చేర్చే అతను గొప్పవాడవుతాడు. నువ్వు చదువుతున్న కోర్సులో సమానులలో అత్యధికుడు అవ్వాలి. గత 2 దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో బేసిక్ సైన్సెస్ నెగ్లెక్ట్ అయినాయి. అప్లైడ్ సైన్స్ ఉండదు. అర్జెంట్ నీడ్ ఆఫ్ ది డే టుడే బేసిక్ సైన్స్. బిఎస్సి మైక్రోబయాలజీ, బిఎస్సి బయోటెక్నాలజీ, బిఎస్సి ఆంథ్రపాలజీ, బిఎస్సి డైరీ సైన్స్, బిఎస్సి ఆయిల్ టెక్నాలజీ ఎన్నున్నాయనుకుంటున్నారు? మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయండి. క్వశ్చన్ జెస్సీ గారి దగ్గర నుంచి వచ్చింది, ఎంపీసీ బైపీసీ మాత్రమే తీసుకోవాలా? నో, ఏదైనా తీసుకో, కానీ దాంట్లో నువ్వు బెస్ట్ అవ్వాలి. దానికి ఎగ్జాంపుల్ జియోఫిజిక్స్, ఆంథ్రపాలజీ, ఓషనోగ్రఫీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాటిల్లో తక్కువ మంది చేరతారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. అంటే మన సెలక్షన్లోనే జాగ్రత్తగా ఉండాలి. ఎంపీసీ బైపీసీ ఎంఈసి ఏదైనా గొప్పదే. నీకు మ్యాథమెటిక్స్ మీద ప్రవేశం లేదనుకో నాన్న, ఎంపీసీ తీసుకుని నువ్వు ఇబ్బంది పడద్దు. డాక్టర్ కూడా రాబోయే రోజుల్లో మ్యాథమెటిక్స్ వచ్చి తీరాలి. కారణం, కంప్యూటర్తోనే డాక్టర్ గారు పనిచేస్తారు. నువ్వు ఖచ్చితంగా బైపీసీ చదువు, బట్ డోంట్ నెగ్లెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లేకుండా గొప్పవాడు అవ్వలేవు. జెస్సీ మేడం గారు అడిగిన దానికి నా సమాధానం, అమ్మ ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, ఎంఈసి కూడా మంచిది. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. దాని తర్వాత గ్రూపు హెచ్టిసి, హెచ్ఈపి. వాటి మీద నా కామెంట్ ఏంటంటే, సివిల్ సర్వెంటు లేదా ప్రభుత్వ ఉద్యోగి గ్రూప్ 1 గ్రూప్ 2లోకి వెళ్ళాలనుకుని ఇవాళే నిర్ణయం తీసుకుంటే అనేక యూనివర్సిటీస్ ఇప్పుడు ఇండియాలో కూడా ఇంటర్మీడియట్ గ్రూప్తో సంబంధం లేకుండా వృత్తి విద్యల్లో చేరే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదొక నూతన పరిమాణం. ఐఐటీస్లో కూడా ఎకనామిక్స్, ఐఐటీస్లో కూడా హిస్టరీ ఇవి ఇంట్రడ్యూస్ అయినాయి. నేను పాలిటెక్నిక్లో చేరి 10th అవగానే మంచిదా, లేదా ఇంటర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదవటం మంచిదా? చాలా మంచి ప్రశ్న.
మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది, లేదా త్వరగా సెటిల్ అయిపోవాలంటే పాలిటెక్నిక్ చదవగానే జాబ్ గ్యారంటీ. ఈ దేశంలో ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు నిరుద్యోగులు ఉండరు. ఇంజనీర్లు దాదాపు మన దేశంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కనుక పాలిటెక్నిక్ చదివి ఉద్యోగము చేస్తూ బిట్స్ లాంటి యూనివర్సిటీల్లో పార్ట్ టైము లేదో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయండి, మళ్ళీ ఈసెట్ రాసి మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరవలసిన అవసరము లేదు. మీ ఉద్యోగం మానుకోవద్దు. ఎవరైతే తొందరగా ఉద్యోగంలో చేరతారో వాళ్ళు ధన్యులు. నేను ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చదువుకుని పెద్ద చదువుతో వద్దామంటే ఈ లోపల ఈ పాలిటెక్నిక్ అయినా అతనికి ఉండే నైపుణ్యాల ముందు ఆ డిగ్రీ 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఆయన ముందు ఎందుకు పనికిరాడు. కనుక ప్రతి వాళ్ళు చూసేది అనుభవం, నైపుణ్యం. పేద వర్గాలకు, దిగువ మధ్య తరగతి వారికి పిల్లల్ని 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ పూర్తి చేయించి ఉద్యోగంలో పెట్టి ఉద్యోగం చేస్తూ ఉండగా బీటెక్ చేయటం అనేది కరెక్ట్ నిర్ణయం అవుతుందని నా భావన. మరో స్టూడెంట్ అడిగారండి, నేను హెచ్ఈసిలో చేరాలనుకుంటున్నాను, కరెక్టేనా? హెచ్ఈసిలో చేరితే అక్కడ మీకున్న భవిష్యత్తు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పరిపాలనా విభాగంలోకి వెళ్ళటానికి, అలాగే బ్యాంకు సర్వీసులోకి వెళ్ళటానికి, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు ఈ గ్రూపులు చదివిన వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలకి చక్కటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ఏ కాకుండా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ ఉంది, బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది. ఆ విధంగా సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి వాళ్ళు ఈ బైపీసీ, ఎంపీసీ స్ట్రీములతో సమానంగా వీళ్ళు ప్రభుత్వ సేవల్లోకి, పరిపాలనకు వెళ్ళొచ్చు. అలాగే రకరకాల అవకాశాలు ఉంటాయి వారికి, దాంట్లో ప్రవేశించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సిఈసి, హెచ్ఈసి చదివిన తర్వాత కామర్సు, సివిక్స్, ఎకనామిక్స్ మీకు బాగా తెలిస్తే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ ఎంహెచ్ఎం డాక్టరు. మీరు ఏ ఇండియన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయినా ఎంహెచ్ఎం అని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా తీసుకుంటారు. ప్రతి హాస్పిటల్ని ఈరోజు ప్రొఫెషనల్గా నడపడానికి డాక్టర్లు కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ అని ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎంహెచ్ఎం. కనుక ఎంఈసి తీసుకోండి, హెచ్ఈసి తీసుకోండి, సిఈసి తీసుకోండి. అందరూ ఏదో అంతా బైపీసీలో ఉంది, ఎంపీసీలో ఉందని మాత్రం భావించదు. మరొకరు అడిగారండి, సార్ ఏ కోర్సు చేస్తే కోర్సు కంప్లీట్ అవగానే 1 lakh ప్లస్ శాలరీ వస్తుంది? కోర్సు కంప్లీట్ కాకముందునే 3.5 ఏళ్లలోనే మీ కాలేజీకి వచ్చి దండేసి సర్టిఫికేట్, అపాయింట్మెంట్, ఆఫర్ లెటర్ ఇచ్చేది బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ డీప్ టెక్, బీటెక్ క్లౌడ్. అనాకాని కాలేజీలో చదివచ్చి నేను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాడు ఏ ఇమ్మంటే ఇవ్వరు. కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, రోబోకి అవినాభావ సంబంధం ఉంది. కనుక మామూలు సీదాసాదా ఇంజనీరింగ్ కాలేజీలు ఆడేదో 50 లక్షలు, 75 లక్షలు, కోటి రూపాయలతో కాలేజీలు పెడతారు. వాడికి బెంచీలు కూడా సరిగ్గా ఉండవు. కనుక అట్లాంటి కాలేజీలో మీరు చదవద్దు. అప్పో సొప్పో చేయటమే. 4 ఏళ్ల కోర్సు అయితే 5 ఏళ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో తీర్చుకునే విధంగా ఇమ్మని చెప్పి అతి తక్కువ రేట్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 7 లక్షల వరకు హామీ లేని రుణాలు ఇస్తున్నారు. పాలిటెక్నిక్ చేసి జాబ్ చేసుకుంటూ దానితో పాటు హెచ్ఈసికి ప్రిపేర్ అవ్వచ్చా? మీరు ఉద్యోగం చేసుకుంటూ ఓ పక్క బిట్స్ పిలానీలో బీటెక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, మరో పక్క సివిల్ సర్వీసెస్కి, అది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పరిపాలనా అధిపతిగా వెళ్ళటానికో కేంద్రంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయటం బ్రహ్మాండం.
చేయండి, చేయగలరు. మీలో విల్ పవర్ ఉంటే నేను చేయగలను అనుకుంటే చేయగలను. కానీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఆ బిట్స్ వాళ్ళు ఇచ్చే ఆ వసతిని కూడా పొంది నేను కూడా డిప్లొమా హోల్డర్ని కాదు, నేను గ్రాడ్యుయేట్ని, అది మామూలు గ్రాడ్యుయేట్ని కాదు, ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థిని, వాళ్ళు నాకు బీటెక్ ఇచ్చారు అనిపించుకోవాలి. పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఏ ఏ కోర్సు చదవాలి? పాలిటెక్నిక్ లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. పాలిటెక్నిక్ లో కూడా ఆర్టిఫిషియల్ మా ఊరు గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది. దీనికి పాలిటెక్నిక్ గత 30 సంవత్సరాలుగా నంబర్ 1 స్థానంలో ఉంది. నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలండి పాలిటెక్నిక్ లో, వేరేది వద్దన్నాడు. కనుక పాలిటెక్నిక్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేరి అది చేసుకుంటూ మళ్ళీ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైతే ఇంజనీరింగ్ లో డిమాండ్ ఉందో చేశారు. మొత్తం అన్ని ఉద్యోగాలన్నీ కూడా వాటికే ఉన్నాయి, ఉద్యోగానికి కొదవలేదు. అలాగే హైదరాబాద్ లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలిటెక్నిక్ లో చేరారు. చాలా సంతోషం డాక్టర్ గారు. మరో వ్యక్తి మనల్ని అడుగుతున్నది, విజయవాడలో ఫలానా కాలేజీ మంచిదా, ఇట్లాంటి ప్రశ్నల్ని మిమ్మల్ని విన్నవించుకుంటోంది ఏంటంటే, పర్సనల్గా డాక్టర్ గారిని కానీ నన్ను కానీ అడగండి, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలానా కాలేజీ మంచిదా కాదా అలాంటి ప్రశ్నల్ని మనం పబ్లిక్గా ఇలా చెప్పి బయాస్డ్గా ఉండకూడదనే ఉద్దేశంతో అలాంటి క్వశ్చన్స్ ఎంకరేజ్ చేయటం లేదు. డాక్టర్ గారి నెంబరు 9866308414. సో మనకి ఎన్నో విషయాల్ని, మన సందేహాన్ని తీర్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆదివారం సాయంత్రం 5ంటికి ఇదే జూమ్ ఐడితో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుందండి. అందరూ పాల్గొని దీని యొక్క లబ్ధిని పొందాలని కోరుకుంటూ ఈ రోజుకి గుడ్ నైట్.